ప్రతిరోజు 20 లక్షల మంది పిల్లలకు అన్నపూర్ణ భోజన కేంద్రాల ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తున్నామన్నారు మంత్రి కొండా సురేఖ. వరంగల్ ఎనుమాముల్లో ఇస్కాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ భోజన కేంద్రంలో అత్యాధునిక వంటగదిని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ బెంగళూరులో 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ సంస్థ పేదవాడి ఆకలి తీర్చేందుకు ఎంతో కృషి చేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలతో పాటు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా అన్నపూర్ణ సేవలు అందుతున్నాయని తెలిపారు. 22,000 పాఠశాలలో 20 లక్షల మంది విద్యార్థులు నాణ్యమైన మధ్యాహ్న భోజనం తింటున్నారని అన్నారు. పేదల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని కొండా సురేఖ తెలిపారు. హైదరాబాద్లో విశాలమైన వంటగది కోసం దేవాదాయ శాఖకు సంబంధించి 2 ఎకరాల భూమి కూడా సంస్థ కోసం కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఇక్కడ ఏనుమాముల దగ్గర ప్రాంతంలో ఇస్కాన్ వాళ్ళు కిచెన్ కొత్తది ఓపెనింగ్ చేయడానికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకం అంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు ప్రతిరోజు నాణ్యమైన రుచికరమైన మరి వేడి భోజనాన్ని అందించడం ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మధ్యాహ్న భోజన పథకాన్ని నడుపుతున్నటువంటి NGO సంస్థ. సాంకేతికత వీరు అత్యాధునికమైనటువంటి సెంట్రలైజ్డ్ కిచెన్ ఇప్పుడే మనం చూసాము. కేంద్రీకృత వంటశాలలు ఉపయోగిస్తారు. వీటి ద్వారా కేవలం కొన్ని గంటల్లోనే లక్షలాది మందికి కూడా భోజనం సిద్ధం చేస్తారు. ఉదాహరణకు ఒకే గంటలో 40,000 చపాతీలను కూడా తయారు చేయగల యంత్రాలు వీరి దగ్గర ఉన్నాయి. ఈరోజు ఏ లాభం కూడా ఆశించకుండా లక్షలాది మంది పిల్లలకు ఈరోజు భోజనం చేస్తున్నారంటే దాని వెనుక ఉన్న ఆ ప్రభుపాద స్వామి వారు ఈరోజు వారు లేకున్నా కూడా వారు ఈరోజు ప్రజల మధ్యలో బతికే ఉన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి